పుర్ఫురీ నగర ప్రజలారా, సోదర సోదరీమణులారా, ఈ రోజు మీ అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిపించానంటే, నేను కొన్ని రోజుల తర్వాత నెల రోజుల పాటు లీవ్ మీద వెళ్తున్నాను. వెళ్లే ముందు నాకు బదులుగా నా స్థానంలో మరొకరిని నియమించి వెళ్లాలనుకుంటున్నాను. ఆ వ్యక్తి పుర్ఫురీ నగర అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి అయి ఉండాలి. నేను ప్రతిరోజు గమనిస్తూ ఉంటాను. ఎవరైతే ప్రజల కోసం పాటుపడుతుంటారో చూస్తాను. సో ఆల్ ద బెస్ట్. నా దృష్టి మీ అందరి మీద ఉంటుంది. పతులు పద, ఇప్పుడు మనం అన్ని మంచి పనులే చేయాలి. దానివల్ల ప్రజలకి మేలు జరగాలి. కానీ కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సర్జీ. ఉదయాన్నే అందరూ ఆఫీసులకు వెళ్లే హడావిడిలో ఉంటారు. వాళ్లకు కాఫీలు టిఫిన్లు చేసుకునే టైం కూడా ఉండదు. మనం రోజు ఉదయం టీ కొట్టులో అందరికీ ఉచితంగా సమోసాలు అందిద్దాం. దాంతో అందరూ సంతోషపడిపోతారు. నేను పుర్ఫురీ నగర ప్రజలందరికీ ఫ్రీగా బాక్సింగ్ నేర్పిస్తాను. అప్పుడు ప్రజలందరూ ఎవరికి వారే రక్షించుకుంటారు. అంతేకాదు పుర్ఫురీ నగరాన్ని కూడా రక్షిస్తారు. మేయర్ గారు ఖుషి అయిపోయి నన్ను మేయర్ చేసేస్తారు. సమాజ సేవ చేసి ప్రతి ఒక్కరూ గొప్ప గొప్ప నేతలైపోతారు మిత్రమా. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, మనం కూడా సమాజ సేవ మొదలు పెట్టేద్దాం మిత్రమా. లగాయితూ సమాజ సేవ చేయడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. నేను ఎలాంటి సేవ చేస్తానంటే, నా సేవకి మేయర్ గారు ఖుషి అయిపోయి నన్నే మేయర్ చేసేస్తారు. మేయర్ అవుతాడు ఈ డాన్, మేయర్ అవుతాడు ఈ డాన్. ఏంటి, మేయర్ గారు డాన్ అవ్వాలనుకుంటున్నారా? లేదు చౌటదద్దమ్మా, ఈ డానే మేయర్ అవ్వాలనుకుంటున్నాడు. ఈ డాన్ కాకుండా ఇంకెవరు మేయర్ అవ్వకూడదు. తీసుకో. మోటు, నీకు ఎన్ని సమోసాలు పెట్టాలి? పతులు కడుపు నిండా పెట్టు చాలు. ఈ తిండి భూతం నిన్ను వదిలిపెడదని నాకు తెలుసు. అరే డాకు, అందరూ కొట్టండి కొట్టండి. చాలు, ఇక ఈ డ్రామాలన్నీ ఆపేసి మనం అనుకున్నట్టుగా అందరికీ సమోసాలు అందించు. మోటు పతులు మన దారికి అడ్డు తప్పుకున్నట్టే. ఇక మిగిలింది బాక్సర్ ఒక్కడే. అద్భుతంగా చేశారు. మీరంతా ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నేను వెళ్ళి ఇంకా కొన్ని పంచింగ్ బ్యాగ్స్ తీసుకొస్తాను. సహోదరులారా, మోటు ఈ రోజే నాకు ఒక రహస్యం చెప్పాడు. ఎవరైతే బాక్సర్ ని కొట్టి ఓడిస్తారో వాళ్లే మేయర్ అవుతారట. అద్భుతం బాత్, అద్భుతం. భలే కవిత చెప్పాలు. అరే, కవితల సంగతి పక్కన పెట్టు. మేయర్ అవ్వాలనుకుంటే ముందు వెళ్ళి ఆ బాక్సర్ ని ఓడించు. అందుకే కదా నేను ఇక్కడికి వచ్చాను. బాక్సర్ ని కొట్టి నేనే గొప్పవాడిని నిరూపించుకుంటాను. ఏంటిది? ఏమిటి, గురువు కొట్టడానికే వస్తున్నారు? ఆగండి, గురువులు కొడితే మీకు విద్య రాదు. ఆగండి, కొట్టకండి. ఇక మిగిలింది జట్కా గసిటేరా మాత్రమే.
ఓయ్ సహోదరులారా, మేము సమాజ సేవ చేయడానికి వచ్చాం. చెప్పండి, మా వల్ల మీకు ఎలాంటి సహాయం కావాలి? పెద్దన్నయ్య, రోడ్లన్నీ ఎంత చెత్తగా ఉన్నాయో చూడండి, కొంచెం సహాయం చేయండి. మరేం పర్వాలేదు మిత్రమా, మేము రోడ్లతో పాటు ఇళ్ళను కూడా శుభ్రం చేస్తాం. లకాయితు, మాకు ఇళ్ళని రోడ్లని ఊడవడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. ఇప్పుడే శుభ్రం చేస్తాం. అరే పెద్దన్నయ్య, అప్పుడే అయిపోవడం ఏంటి? రోడ్డు చూడండి ఎంత శుభ్రంగా ఉందో. కాస్త దీన్ని కూడా శుభ్రం చేసేయండి. నువ్వేమి చింతించకు మిత్రమా, ఇప్పుడే శుభ్రం చేసేస్తాం. ఇలా చూడు మిత్రమా, ఇది మా బాధ్యత. మీరు ఇలా చూస్తూ ఉండగానే మేమంతా శుభ్రం చేసేస్తాం. గసిటరా, మొదలుపెట్టు. అదిగో అక్కడ, అక్కడ కూడా, ఇక్కడ, ఆ పైన. లకాయితు, నా 20 ఏళ్ల అనుభవంలో నేను ఇంత పని ఎప్పుడూ చేయలేదు. అప్పుడే అలసిపోతే ఎలా? ఇంకా ఓడవలసింది చాలా ఉంది. సమాజ సేవ చేయాలా వద్దా? దొంగ 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 ఒక్క నిమిషం నా మాట వినండి. తర్వాత మొదలు పెట్టండి మీ కొట్టే ఆట. జట్కా గసిటేరాం నాకు చెప్పారు, వాళ్ళిద్దరూ కలిసి ప్రతి ఇంటి దగ్గర ఊడ్చి అక్కడున్న వాళ్ళందరినీ బిజీగా ఉంచుతారట. అప్పుడు నన్ను వెనక నుంచి వచ్చి అందరి ఇళ్లలో సొమ్ము వాళ్ళు నన్ను దోచుకోమన్నారు. ఆ తర్వాత ఇద్దరం పంచుకుందామన్నారు. ఇతని వదిలేయండి. ముందు వెళ్ళి జట్కా గసిటేరాం పని పడదాం. మనల్ని మోసం చేస్తాడా? జాన్ మీ అందరినీ ఇబ్బంది పెట్టుండొచ్చు, కానీ ఈ విషయంలో నేను ఏం చేయగలను? నాకు ఒక ఐడియా వచ్చింది, వినండి. ఎస్, అతనికి బుద్ధి చెప్పడానికి ఇది మంచి ఐడియా. Who is speaking? జాన్, ఐ నీడ్ యువర్ హెల్ప్. అన్నట్టు ఈ మీటింగ్ గుహ ఎక్కడుంది? మీటింగ్ గుహ, దాంతో మీకేం పని? హలో, మోటు, పత్రు, జట్కా, గసిటారాం ఇంకా బాక్సర్ నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళు సమాజ సేవ పేరుతో చాలా తప్పులు చేస్తున్నారు. మేయర్ గారు చెప్పారు, నేను మీటింగ్ గుహకు వెళ్లి అక్కడ 1 గంట సేపు ఉన్నానంటే మేయర్ గారు నా సిన్సియారిటీని చూసి సంతోషపడి నన్ను మేయర్ని చేసేస్తారు. ఆయనే చెప్పారు, మీటింగ్ గుహలో ఎవరు 1 గంట సేపు ఉంటారో వాళ్లే మేయర్ అవుతారని. నీకు అడవి గురించి బాగా తెలుసు, నువ్వే నాకు హెల్ప్ చేయాలి ప్లీజ్. చింగవ్ సార్, నాకు నిజంగా ఆ గుహ ఎక్కడుందో తెలీదు. సారీ. ఇప్పుడు డాన్ అవ్వాలనుకున్న ఈ జాన్ త్వరలోనే మేయర్ అవ్వబోతున్నాడు. మీటింగ్ గుహలో ఒకే 1 గంట ఉండాలట, అంతే. బాస్, ఈ గుహ లోపల తేనెటీగల పట్లు బోలెడన్ని ఉన్నాయి. మనం లోపలికి వెళ్ళడం చాలా ప్రమాదకరం బాస్. ఒకే 1 గంట మనం లోపల కూర్చోవాలి. నోరు మూసుకుని లోపలికి వెళ్ళి నోరు తెరవకుండా కూర్చుందాం. 1 గంట తర్వాత గుహ బయటకు వచ్చి 1 నెల రోజుల్లో నేను మేయర్ అయిపోతాను. అప్పుడు జెంటిల్మెన్ లాగా ఊరంతా దోచుకుంటాను. మేయర్ అవుతాడు డాన్, మేయర్ అవుతాడు ఈ డాన్. అరే, ఏం చేస్తున్నారు మీరు? నన్ను బయటికి రానివ్వండి. తెరవండి, తలుపులు తెరవండి. ఈ జానిక మేయర్ అవ్వడు. నేను మాటిస్తున్నాను, నేను మేయర్ని కాను. ఏం చేస్తున్నారు? పైకొకసారి చూడండి. చప్పుడు చేశారంటే వాటికి కోపం వచ్చేస్తుంది. మీరు డాన్ మనుషులయ్యుండి ఆ తేనెటీగలకి భయపడతారా? మీకు సిగ్గుగా లేదు? సిస్టర్స్, సిద్ధంగా ఉండండి. కింద దొంగలు మన తేనె దొంగిలించడానికి వచ్చారు.
అరే పెద్దన్నయ్య, లోపలికి జాను వాళ్ళ చెంచాలు వెళ్ళారు కదా, వాళ్ళు ఏమయ్యారు? నేనే ఆ జాన్ని. తేనెటీగలు మమ్మల్ని గుచ్చి గుచ్చి పొడిచి పొడిచి ఇలా చేశాయి. మీకు విషయం చెప్పాలి, నా లీవ్ క్యాన్సిల్ అయింది. నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. అలాగే నా స్థానంలో మరొకరిని మేయర్ చేయడం కూడా క్యాన్సిల్. ఏంటి, మేయర్ని చెయ్యడం క్యాన్సిల్ అయ్యిందా? ఈ విచిత్రమైన మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు వీళ్ళు ఎవరు? నన్ను కాపాడండి. నన్ను వీళ్ళు ఎందుకు కొడుతున్నారు?